హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వెంకట. అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను కదా, నాకు స్టిచ్చెస్ దగ్గర పెయిన్ వస్తుంది అని. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అనేసి ఒక డౌట్ అయితే చెప్పాను అనమాట. సో ఆ వీడియో వచ్చేసి జాగ్రత్తలు, సిజేరియన్ తర్వాత ఏమేమి జాగ్రత్తలు పాటించాలి అని నా ఎక్స్పీరియన్స్ అంతా దాంట్లో చెప్పాను అనమాట. ఇంకొచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ కూడా వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి వీడియో ఒక 10 days మళ్ళీ అంటే మెడిసిన్ యూజ్ చేసినా కదా, కానీ తగ్గలేదన్నమాట. అంటే మెడిసిన్ వాడినప్పటి నుంచి తగ్గింది, మళ్ళీ కొంచెం ఆగిపోయిన తర్వాత ఉండేట్లా పడుకొని లేచేటప్పుడు ఏదో పట్టుకున్నట్లు అట్లా లాగినట్టు అట్లా ఉన్నదన్నమాట పెయిన్. అందుకని నేను ఎందుకు రిస్క్ అనేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అనమాట. వెళ్తే మేడం అన్నారు, మళ్ళీ టాబ్లెట్స్ ఇస్తాలే, ఏం పర్వాలేదు, టెన్షన్ పడొద్దు అని చెప్పారనమాట. కానీ నాకు ఎందుకో వద్దు మేడం, స్కాన్ చేయండి అని చెప్తే సరే పదని స్కానింగ్ చేశారనమాట. స్కాన్ చేస్తే ఏమైందంటే చూడండి, స్కాన్ రిపోర్ట్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, పెన్తో సింబల్ వేశారు కదా, ఈ స్టిచ్ ఉంది కదా, అంటే ఇక్కడ మెలేసి వేస్తారంట కదా మనకి లోపల స్టిచ్ అనేది, అది మానలేదన్నమాట. నాకు ఇంకా కొంచెం చీము అట్లా వాటర్ లాగా కనిపిస్తుందంట. సో అందుకని నాకు పెయిన్ వచ్చింది. అంటే జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ జాయింట్ దగ్గర ఇట్లా చీము కొంచెం ఉంది, ఇంకా తగ్గలేదు అది. అందుకని మెడిసిన్ చాలు, ఇంజెక్షన్ అయితే వద్దులే, మళ్ళీ బేబీకి మిల్క్ అంతా ఇస్తున్నాం కదా, అయినా ఇంజెక్షన్ వద్దు, ఓన్లీ మెడిసిన్ అయితే తగ్గుతుంది అని చెప్పారనమాట. టెన్షన్ పడాలా టెన్షన్ మేడం అంటే ఏం అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అసలు కొంతమంది అయితే చాలామంది వచ్చిండ్రు, నువ్వు 4వ వ్యక్తివో ఏమో అంటున్నారు. అంటే కొంతమందికి బయటకే వచ్చేసాయంట స్టిచెస్. చెప్పేటప్పుడే భయం వేసింది నాకు. సో అంత ప్రాబ్లం ఉంటుందంట, మనం జాగ్రత్తగాని పాటించుకుంటే. సిజేరియన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, సిజేరియన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. దయచేసి ఎట్లాంటి నెగ్లెక్ట్ చేయొద్దు. బరువు మోయటం కానీ ఏమంటే అవి తినకుండా కొంచెం నీట్గా ఫ్రూట్స్ తీసుకుంటా అట్లా హెల్తీగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, మేడంని అడిగాను అనమాట, మేడం ముందు ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా నువ్వు అవసరమే లేదు, రానవసరం లేదనేసి ఇచ్చారనమాట టాబ్లెట్స్. యూజ్ అయితే చేస్తానన్నమాట నేను ఇంకా. సో అందుకని సిజేరియన్ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు, కొంచెం నిద్ర కూడా పోండి. లేచేటప్పుడు స్ట్రైట్గా లేకుండా సైడ్కి అట్లా పడుకున్న సైడ్కి లేయండి అనమాట. స్ట్రైట్గా ఒక పక్కన లేసేది అట్లా చేయొద్దు. ఓకే, ఇక్కడ అనమాట ఇది కొంచెం లైట్గా